హలో ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. లైక్ వన్స్ జాయిన్ లింక్ ఇచ్చిన తర్వాత ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అనేది డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది. సో అది వన్స్ నేను క్లియర్గా ఇక్కడ లైవ్లో చూపిస్తా చూడండి. వన్స్ మీకు ఇక్కడ జాయిన్ లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. లైక్ మీ నేమ్ అనేది ఇలా టైప్ చేయండి. మీ నేమ్ టైప్ చేసి ఫస్ట్ నేమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏజ్ అయితే మీ ఏజ్ ఎంతో అంత అనేది మెన్షన్ చేయండి. అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్, మెయిల్ అయితే మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫోన్ నెంబర్, మీ నెంబర్ అనేది ఇవ్వండి. సో మెయిల్ ఐడి ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ మీరు ఇప్పుడు అవైలబుల్గా ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో నేను వేరే నాకు నచ్చిన ఫోన్ నెంబర్ అయితే టైప్ చేసిన, బట్ మీ నెంబర్స్ అనేది ఇవ్వండి. అండ్ మీరు యూజ్ చేస్తున్న మెయిల్, ఆ మెయిల్కి వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లైక్ జాయిన్ అయిన మెయిల్ అనేది వస్తుంది అనమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి, మీకు ఈజీగా ఉండే పాస్వర్డ్ అనమాట. ఓకేనా? వన్స్ నెక్స్ట్ అని కొట్టండి. చూడండి క్లియర్గా. ఆల్రెడీ ఒక మెయిల్తో మీరు ఫస్ట్ నేను లింక్ షేర్ చేయగానే డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసారనుకోండి, మళ్ళీ మీకు ఇదే మీరు నెక్స్ట్ టైం వచ్చి ఆ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్ ఫిల్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది అనమాట. సో అందుకు ఒక్కసారి లింక్ ఇచ్చినప్పుడు మీరు రెడీగా ఉన్నారు పేమెంట్ చేయడానికి, జాయిన్ అవ్వడానికి అనుకుంటేనే ఆ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మళ్ళీ అడిగేస్తుంది అనమాట డైరెక్ట్ అని. డైరెక్ట్ అంటే ఇప్పుడు మీరు ఈ సేవ్ చేసుకునేవి ఉంటాయి కదా, అవే మిమ్మల్ని లైక్ ఇక్కడ టైప్ చేయమని అడుగుతుంది. సో అందుకు చూసుకొని చెయ్యండి. ఒకవేళ మరి అలాగే ఇచ్చేసిన తర్వాత ఎలా అయింది అనుకుంటే మళ్ళీ మీరు నేమ్ అనేది సేమ్ ఇచ్చుకోవచ్చు. నేమ్ అనేది సేమ్ ఇచ్చుకోండి. ఓన్లీ చేంజెస్ చేయాల్సింది ఏంటంటే మెయిల్, ఫోన్ నెంబరు చేంజెస్ చేసి మళ్ళీ మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగా దీనికి తర్వాత సొల్యూషన్ ఏంటంటే అదే సొల్యూషన్. సో నేనైతే లైక్ ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను. 8139 సో మెయిల్ ఐడి డిఫరెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ అన్నీ ఆల్రెడీ ఇచ్చేసిన మెయిల్ లైక్ పాస్వర్డ్, వేరే ఈమెయిల్ ఐడి. ఓకే, గైడ్ కోడ్ అని అంటుంది. వన్స్ మీకు జాయిన్ అయిన తర్వాత నేను లింక్ ఇస్తాను కదా, ఆటోమేటిక్ ఇక్కడ గైడ్ కోడ్ అనేది ఓకే అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఓకే మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసి ఉందా లేదో కూడా చూసుకోండి. ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర అవసరం లేదు, గైడ్ కోడ్ అనేది మీకు మెయిన్ ఉండాలి. నా కోడ్ అనేది మీకు చూపిస్తాను. ఆ కోడ్ యాడ్ అయి ఉంటేనే నెక్స్ట్ అని కొట్టండి. ఓకేనా? లేదంటే డెఫినెట్లీ కోడ్ అనేది, గైడ్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇలా నా గైడ్ కోడ్ అనేది ఇక్కడ మీకు లింక్ ఇచ్చినప్పుడు మెన్షన్ చేసి ఉందో లేదో చూసుకొని అప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి గైడ్ కోడ్ ఉందో లేదో చూసుకొని స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ స్ట్రాంగ్ ఈమెయిల్ ఇచ్చుకొని గుర్తుపెట్టుకోండి ఆ మెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది. నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. లోడింగ్ అవుతుంది అండ్ సేవ్ చేసుకోండి దాన్ని. ఓకేనా? నెక్స్ట్ అండ్ మీరు ప్రీమియం మ్యాక్స్, మీరు ఏ ప్యాకేజ్ అనేది జాయిన్ అవుతున్నారు వన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ నేమ్ వచ్చిందో లేదో చూసుకొని ఇక్కడ రైట్ సింబల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అని ఉంది, సెలెక్టెడ్ అని చెప్పి ఆప్షన్ అనేది ఓకే చేసి గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. సో కేర్ఫుల్గా చేయండి. ఒక్కొక్కసారి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు అనేది చూసుకొని చేయండి. అండ్ ఫోన్పేనా లైక్ మీరు చేస్తున్న పేమెంట్ ప్రైస్ అంతా అవన్నీ చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మీరు 23,000 ప్యాకేజ్ జాయిన్ అవుతున్నారు. సో ఫోన్పే నుంచి చేయాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ మనకు ఉన్నాయన్నమాట.
సో, ఫోన్‌పే నుంచి ఫోన్‌పే సెలెక్ట్ చేసుకుంటారు. డైరెక్ట్ మన ఫోన్‌పేలోకి తీసుకెళ్ళిపోయిద్దనమాట. డిజిటల్ బిలియనియర్ అని చెప్పి రాగానే మీరు అక్కడ పేమెంట్ అనేది చేయొచ్చనమాట. డిజిటల్ బిలియనియర్ వరకే పేమెంట్ చేయాలి అనొస్తుంది. ఇదిగోండి. సో, మీకిక్కడ డిజిటల్ బిలియనియర్ ప్రైవేట్ అని వన్స్ డిజిటల్ బిలియనియర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని వచ్చేగానే మీరిక్కడ డైరెక్ట్ పేమెంట్ అనేది చేసేయండి. ఇది పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్‌షాట్ కూడా నాకు షేర్ చేయండి. ఓకేనా? పేమెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఇలా ఉంటుందండి. సేఫ్ అండి ఇది. 200% మనకి పేమెంట్ అనేది కంపెనీకే కడతాము. వన్స్ ఇట్లా మీరు పేమెంట్ చేసేటప్పుడు కొంచెం నెట్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి. లైక్ నెట్ అయినా, వైఫై అయినా ఫాస్ట్‌గా ఉండే దగ్గరికెళ్ళి పేమెంట్ అనేది చేయండి. లేకుంటే మధ్యలో ఆగిపోయినా సరే మీరు భయపడవసరం లేదు. ఒక్కోసారి పేమెంట్ చేసినప్పుడు మీ నెట్‌వర్క్ ఇష్యూ ఏమైనా వస్తే మధ్యలో ఆగిపోతది. అట్లా అయినప్పుడు కూడా మీరేం ప్రాబ్లమ్ పడవసరం లేదు. మళ్ళీ మన అమౌంట్ అనేది మనకి రిటర్న్ వస్తుంది. ఆల్రెడీ ఇలాగా చాలా మందికైతే అయ్యిందనమాట. వాళ్ళు చేసిన ఇష్యూ, వాళ్ళ నెట్‌వర్క్ ఇష్యూ వల్ల పేమెంట్ మధ్యలో ఆగిపోవడం వల్ల కంపెనీ మళ్ళీ మనకి పేమెంట్ అనేది రిటర్న్ ఏసేసి మళ్ళీ యాక్సెస్ తీసుకోండి అని చెప్పి అంటారు. సేమ్ మళ్ళీ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ మన డీటెయిల్స్ ఈమెయిల్‌ని, ఫోన్ నంబర్ మార్చుకొని చేయాల్సొస్తది. అందుకే కేర్‌ఫుల్‌గా మీరు పేమెంట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొనైతే ఎట్లాగైనా జాయిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు వన్స్ యాక్సెస్ వస్తది మీకు. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ పేమెంట్ అయిపోయిన తర్వాత గూగుల్‌లోకొచ్చి డిజిటల్ బిలియనియర్ లాగిన్ అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరిచ్చిన ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఉంటుంది కదా! ఆ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఓపెన్ చేసి సైగన్ మీద ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరిచ్చిన ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ టైప్ చేసి ఓపెన్ అయితే చేయండి. అప్పుడు మీకు డాష్‌బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది మీ నేమ్‌తోని. ఇది నా నేమ్ అండ్ ఇక్కడ మీ నేమ్‌తో అనేది కనిపిస్తుంది. అండ్ మీకు ఇంకా కంపెనీ యాక్సెస్ అనేది వచ్చేసినట్టే అనమాట. ఇలా మీకు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఫిల్ చేసి అమౌంట్ అయన్నీ ఓకే అయిన తర్వాత మీరు ఈ యొక్క కంపెనీలో యాడ్ అయిపోయినట్టే. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా చేసుకోవాలి ఏంటి క్లియర్‌గా కన్ఫర్మ్ చేసుకునే విధానం ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీకు పేమెంట్ ఇష్యూలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్‌షాట్ తీసి పెట్టండి. నేను గైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.